He's goading the fellow, yet can't be around saying things like it as a capital of sex workers, asserted senior advocate Siddhartha Luthra. Also, for the state, submitted that the statement was not merely defamatory, as it was said that Andhra Pradesh was in the forefront when it came to sex work. The state's lawyers also argued that the petitioner should rather approach the High Court and pointed out that his bail petition was pending. సో ఇక్కడ మళ్ళీ సిద్ధార్థ లూత్రా అభ్యంతరం పెట్టాడు. ఇదేదో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పిన దానికి, రాజధాని ఇలా మారిపోయిందని చెప్పడానికి అసలు పోలిక లేదు. పైగా ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందు పెండింగ్లో ఉంది, కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ రావటం కదా, హైకోర్టే విచారించాలి అని ఆయన అభ్యంతరం చెప్పారు. కానీ ధర్మాసనం మటుకు ఆయన విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకటన ఆయన చేయలేదన్న అంశాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకున్నారు. ఇది ఒక విధంగా మీడియా పత్రికా స్వాతంత్రాన్ని రక్షించడం కోసం అవసరమని కూడా భావించారు.